విజయవాడలో 30 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, డ్రగ్స్ పట్టివేతకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? పవన్, ఈ రోజు అందిన సమాచారం ప్రకారంగా ఇంటెలిజెన్స్ పోలీసులకి ముందుగా సమాచారం అందడంతో వారు నిఘా వేసి ఓ యువకుని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని దగ్గర సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ ఉందని గుర్తించారు. సుమారు 30 గ్రాములు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం స్థానిక పోలీసులకి అప్పగించున్నారు. ఈ ఎండిఎంఏ డ్రగ్స్ ఇటీవల మనం చూసుకున్నట్లయితే తరచుగా లభ్యమవుతుంది. బెంగళూరు నుంచి విజయవాడకు, అదే విధంగా విజయవాడ మీదుగా వైజాగ్ కు తరలిస్తున్నారని గతంలో కూడా పలుసార్లు పట్టుబడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి యువత కొంతమంది అటు బెంగళూరు, అదే విధంగా చెన్నై తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, గోవాకు వెళ్ళినప్పుడు ఈ డ్రగ్స్ కి అలవాటయ్యి అక్కడి నుంచి ఇక్కడికి రప్పించుకోవటం గతంలో మనం చూసాము. చాలా సార్లు పట్టుబడిన వాళ్ళల్లో యువకులే ఎక్కువ మంది ఇందులో ఉన్నారు. ఇటు విద్యార్థులు, అదే విధంగా యూత్ ఇందులో ఎక్కువగా ఉండటం ఇప్పటి వరకు గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే బెంగళూరులో కొంతమంది డ్రగ్ డీలర్స్ ఉండటం, అక్కడి నుంచి చిన్న మొత్తాల్లో ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళు వినియోగించడంతో పాటుగా కొంతమంది వాళ్ళు సంబంధించిన పార్టీల్లో కూడా దీన్ని వినియోగిస్తున్నట్లు గతంలో బయటపడింది. ఈ విషయాలపైన ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈగల్, అదే విధంగా పోలీసులు, డిఆర్ఐ వీళ్ళంతా సంయుక్తంగా నిఘా పెడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు దీనిపైన సమాచారం అందుకుంటూనే వాటిపైన తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఈ రోజు పక్కా సమాచారం అధికారులకి అందటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అంటే ప్రసాదం పాడుకు చెందినటువంటి శ్రవణ అనేటువంటిది గుర్తించారు. అయితే ఇంకా పూర్తి స్థాయి వివరాలు ఇంకా బయటికి రాలేదు. సో ఈ విచారణ అనంతరం పోలీసులు దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా ఈ విషయం పైన స్పష్టత ఇవ్వట్లేదు. మొత్తానికి ఈ సింథటిక్ డ్రగ్ ఈ విధంగా తరచుగా దొరకటం అనేది కొంత ఆందోళనకరమైనప్పటికీ పోలీసులు నిఘా పెట్టడం వల్లే ఈ తరహా చేస్తున్నటువంటి వాటిని బయట పెడుతున్నారు అనేది ప్రస్తుతం తెలుస్తుంది. మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటున్నట్టుగా కూడా మనకి కనబడుతుంది. ఈ విచారించిన తర్వాత అసలు ఎక్కడి నుంచి కొన్నారు, అక్కడ బెంగళూరులో ఎవరు విక్రయించారు, గతంలో ఏమైనా తీసుకువచ్చాడా ఇక్కడికి అనేటువంటి విషయాలన్నీ బయటపడే అవకాశం ఉంది. పవన్, ధన్యవాదాలు జయప్రకాష్.